టుడే టాపిక్ నేను లక్ష్మి. లేచింది మహిళా లోకం. ఎన్నికల బరిలో హేమాహేమీల్ లాంటి బడా నాయకుల్ని ఢీకొనడానికి కొందరు మహిళా అభ్యర్థులు సై అంటున్నారు. ప్రత్యర్థులు ఎంత బలమైన వారైనా సరే విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో పోరాడుతున్నారు. వీరిలో రాజకీయ వారసులు ఉన్నారు, స్వయం కృషితో ఒక స్థాయికి వచ్చిన వారు ఉన్నారు. అధికార పార్టీలో విపక్షాల్లోనూ ఇలాంటి బలమైన మహిళా అభ్యర్థులు పోరాడుతున్న తీరు ఆసక్తికరంగా మారింది. మన లోక్సభలో మహిళా సభ్యుల సంఖ్య తక్కువే. ఉన్నంతలో తమ వాగ్దాటితో సత్తాను చాటే మహిళా ఎంపీలు గణనీయంగానే ఉన్నారు. కొందరు మహిళా అభ్యర్థులు తొలిసారిగా పార్లమెంటుకు వెళ్లడానికి బరిలోకి దిగారు. బలమైన ప్రత్యర్థులను ఢీకొంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో స్మృతి ఇరానీ పోటీ పడుతున్నారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పై మహిళా అభ్యర్థిని బరిలోకి దింపింది సమాజ్వాదీ పార్టీ. దిగ్విజయ్ సింగ్ పై సాధ్వి ప్రజ్ఞను పోటీ పెట్టాలని కమలనాథులు నిర్ణయించారు. మరికొందరు మహిళా అభ్యర్థులు బరిలోకి దిగిన నియోజకవర్గాలలో పోటీ ఆసక్తికరంగా ఉంది. రాజకీయ రంగంలో సాధారణంగా పురుషులదే ఆధిపత్యం. అయినా తమ అపారమైన తెలివితేటలతో వాగ్ధాటితో సభలో సత్తా చాటే మహిళలు గణనీయంగానే ఉన్నారు. ప్రజా సమస్యలపై, మహిళలకు సంబంధించిన అంశాలపైన అనర్గళంగా మాట్లాడేవారు, తమ నియోజకవర్గ ప్రజల బాగోగులు పట్టించుకునే మహిళా ఎంపీలు కొందరున్నారు. వీరిలో కొందరు రాజకీయ వారసులుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. మరికొందరు స్వయం కృషితో రాజకీయాల్లో అవకాశాల్ని అందిపుచ్చుకుని ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో ఒకటి ఆమెది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ వీరిద్దరూ తలపడ్డారు. స్మృతి ఇరానీ ఆ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ 1,00,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి మాత్రం రాహుల్ను ఓడిస్తానంటూ ఆమె బరిలోకి దిగారు. దీంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది. స్మృతి ఇరానీ 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా అమేథీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, తాను స్వయంగా మంత్రి కావడంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి ప్రయత్నించారు. రాహుల్ను 2019 ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో వీలైనన్ని ఎక్కువసార్లు పర్యటించారు. అమేథీ నుంచి రాహుల్ 3 సార్లు ఎంపీగా ఎన్నికైనా నియోజకవర్గానికి చేసిందేమీ లేదని స్మృతి ఆరోపిస్తున్నారు. అమేథీలో ఇప్పుడు కనిపిస్తున్న అభివృద్ధంతా తాను చేసిందే అని చెప్తున్నారు. స్మృతి చేతిలో ఓడిపోతాననే భయంతోనే రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాహుల్ అమేథీ నుంచి పారిపోయారంటూ ఇప్పటికే స్మృతి విమర్శల దాడిని ఉధృతం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అమేథీలో ఆయన్ని గెలిపించే బాధ్యతను సోదరి ప్రియాంకకు అప్పగించారు. తూర్పు యూపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ప్రియాంక అమేథీలో రాహుల్ను, రాయ్బరేలీలో తన తల్లి సోనియాను గెలిపించే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. అమేథీలో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. సోనియా, ప్రియాంక రాబర్ట్ వాద్రా వెంట రాగా రాహుల్ గాంధీ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.
అమేథీలో స్మృతి ఇరానీ విజయం తమకు ప్రతిష్టాత్మకమని కమలనాథులు చెబుతున్నారు. బీజేపీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కరిష్మా నియోజకవర్గంలో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే విజయ సోపానాలు అని స్మృతి ఇరానీ ధీమాగా చెప్తున్నారు. అయితే రాహుల్ వరుసగా 4సారి గెలిపించుకుంటామని ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నాయకులు కూడా అంతే ధీమాతో చెప్తున్నారు. ఇప్పటి వరకు 3 సార్లు గెలవడం వేరు, ఈసారి అమేథీలో రాహుల్ గెలవడం వేరు అంటున్నారు పరిశీలకులు. స్మృతి నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు మరింత కష్టపడాల్సింటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ మే 6వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోనే మరో బిగ్ ఫైట్ జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పై బీజేపీ తిరుగుబాటు ఎంపీ శతఘ్న సిన్హా భార్య పూనం సిన్హాను బరిలోకి దింపాలని సమాజ్వాదీ పార్టీ నిర్ణయించింది. దీంతో లక్నోలో హోరాహోరీ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. శతఘ్న సిన్హా ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. ఆ పార్టీ తరఫున బీహార్లోని పట్నా సాహిబ్లో మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన భార్యను వ్యూహాత్మకంగా సమాజ్వాదీ పార్టీలో చేర్చుకోవడం విశేషం. భోపాల్లో మరో బిగ్ ఫైట్ జరుగుతోంది. మాలేగావ్ అల్లర్ల కేసులో నిర్దోషిగా బయటపడిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తో తలపడుతున్నారు. యూపీ రాజధాని లక్నో ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. అయితే చివరిసారిగా 1984లో మాత్రమే ఇక్కడ హస్తం గుర్తుకు విజయం లభించింది. బీజేపీ అగ్రనాయకుడు మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి పోటీ చేసే వరకు లక్నోలో ఒక్కసారి కూడా కమలం వికసించలేదు. 1991లో వాజ్పేయి ఇక్కడి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2004 వరకు వరుసగా 5 సార్లు ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో లక్నో బీజేపీకి కంచుకోటగా మారింది. 2014 ఎన్నికల్లో రాజ్నాథ్ లక్నో నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. 2,72,000 ఓట్ల భారీ మెజారిటీతో సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి కూడా రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆయనపై బలమైన అభ్యర్థిని పోటీకి దింపాలని సమాజ్వాదీ పార్టీ నాయకులు భావించారు. శత్రుఘ్న సిన్హా భార్య పూనం సిన్హా అయితే బాగుంటుందని అంచనాకొచ్చారు. ఆమెను ఇటీవలే పార్టీలో చేర్చుకున్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ స్వయంగా పూనంను తమ పార్టీలోకి ఆహ్వానించారు. రాజ్నాథ్ పై పోటీకి తమకు సరైన అభ్యర్థి లభించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీ చేయవద్దని కూడా ఆమె కోరారు. బీహార్కు చెందిన శత్రుఘ్న సిన్హా భార్య లక్నో వచ్చి బరిలోకి దిగినా తమకు కనీస పోటీ ఇవ్వలేరని కమలనాథులు చెప్తున్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా అత్యంత ప్రముఖ నాయకుడైన రాజ్నాథ్ విజయాన్ని ఎవరూ ఆపలేరనేది వారి ధీమా. దేశ భద్రత విషయంలో రాజ్నాథ్ తీసుకున్న శ్రద్ధ, లక్నో అభివృద్ధి కోసం చేసిన కృషి ఆయన్ని సునాయాసంగా గెలిపిస్తాయనేది బీజేపీ శ్రేణుల నమ్మకం. 1991 నుంచి ఒక్కసారి కూడా ఇక్కడ బీజేపీ ఓడిపోలేదు. ముస్లింలు గణనీయంగా ఉన్నప్పటికీ బీజేపీ ఘన విజయం సాధించడం లక్నో నియోజకవర్గ ప్రత్యేకత. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందంటున్నారు బీజేపీ నాయకులు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు తప్పుతాయని ఎస్పీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. సాధ్వి ప్రజ్ఞా సింగ్ మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు. 2008లో జరిగిన ఈ పేలుడు ఘటనకు ఆమె సూత్రధారి అంటూ పోలీసులు అరెస్టు చేశారు. హిందూ ఉగ్రవాదులే ఈ పని చేశారని దిగ్విజయ్ సింగ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. తాను నిర్దోషినని ఆమె పదే పదే చెప్తూ వస్తున్నారు. అయినా కాంగ్రెస్ నేతలు ఆమెను ఉగ్రవాదిగా ముద్రవేశారు. ఈ కేసులో సాధ్వి ప్రజ్ఞ నిర్దోషి అని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇటీవలే తీర్పు చెప్పింది. దీంతో ఆమెను బీజేపీలో చేర్చుకుని భోపాల్ అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ నాయకుల కుట్రలకు తాను బాధితురాలునని, జైల్లో చిత్రహింసలకు గురయ్యానని సాధ్వి చెప్పారు. హిందూ టెర్రరిజం అనే తప్పుడు ప్రచారం చేసిన దిగ్విజయ్ సింగ్ ను భోపాల్లో ఓడించడమే తన ధ్యేయమని ప్రకటించారు. దీంతో దిగ్గీరాజా గట్టి పోటీని ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.
భోపాల్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. 1989 నుంచి వరుసగా కమలం వికసిస్తోంది. 2014 ఎన్నికల్లోనూ 3,70,000 ఓట్ల భారీ మెజారిటీతో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. అయితే ఈసారి సాధ్వి ప్రజ్ఞను పోటీకి దింపాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. అయితే సాధ్వి పోటీ చేసినా తన విజయం ఖాయమంటున్నారు దిగ్విజయ్ సింగ్. ఆయన్ని ఓడించాలనే కసితో బరిలోకి దిగుతున్న సాధ్వి అనుకున్నది సాధిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో అత్యంత కీలక నియోజకవర్గాలలో ఒకటి రాయ్బరేలీ. కాంగ్రెస్ అభ్యర్థిగా సోనియా గాంధీ మరోసారి పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇది. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా నెహ్రూ గాంధీ కుటుంబానికి కంచుకోట. ఆ కుటుంబం నుండి ఎవరు పోటీ చేసినా సునాయాసంగా గెలుస్తారనే పేరుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితంలో ఒక్కసారి ఓడిన నియోజకవర్గం కూడా ఇదే. అయితే సోనియాకు ఈసారి కూడా ప్రత్యర్థులు గట్టి సవాల్ విసిరే పరిస్థితి లేదంటున్నారు పరిశీలకులు. రాయ్బరేలీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 2 సార్లు, ఆమె పెద్ద కోడలు సోనియా గాంధీ 4 సార్లు విజయం సాధించిన నియోజకవర్గం ఇది. 1967, 1972 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆమె అనూహ్యంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఎన్నడూ ఇందిరా ఇక్కడి నుంచి పోటీ చేయలేదు. ఇందిర పెద్ద కోడలు సోనియా గాంధీ 1999 నుంచి వరుసగా 4 సార్లు గెలిచారు. నెహ్రూ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆమె పెద్దగా కష్టపడకుండానే వరుస విజయాలు సాధించారు. ఈ కుటుంబం పట్ల రాయ్బరేలీ ప్రజల్లో ఉన్న గౌరవమే ఘన విజయాన్ని అందిస్తోంది. అయితే ఈసారి మాత్రం సోనియాకు గట్టి పోటీ ఇస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అయితే అమేథీలో రాహుల్ గాంధీకున్నంత గట్టి పోటీ ఇక్కడ సోనియాకు లేదని పరిశీలకుల అభిప్రాయం. సోనియా గాంధీ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీ కూడా ఘనంగానే సాగింది. రాయ్బరేలీలో సోనియా విజయంపై ఎవరికీ అనుమానాలు లేవని కాంగ్రెస్ నాయకులు ధీమాగా చెప్తున్నారు. యూపీలో కాంగ్రెస్తో సంబంధం లేకుండా ఎస్పీ, బీఎస్పీ పొత్తును కుదుర్చుకున్నాయి. అయితే అమేథీ, రాయ్బరేలీలో మాత్రం తమ అభ్యర్థులను నిలబెట్టవద్దని నిర్ణయించాయి. అంటే పరోక్షంగా సోనియా, రాహుల్ విజయానికి సహకరించాలని ఆ పార్టీలు నిర్ణయించాయి. ఇది కూడా సోనియాకు కలిసొచ్చే అంశమే. అయితే ఆమెను అంత సులభంగా గెలవనీయమని, గట్టి పోటీ ఇస్తామని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే పోలింగ్ ముగిసిన చోట్ల ప్రముఖ నాయకురాళ్లు హేమమాలిని, కనిమొళి వంటి వారు పోటీలో ఉన్నారు. పోలింగ్ జరగవలసి ఉన్న నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న వారిలో కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సులే, సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఈసారి వీరి ఎన్నిక ఖాయమా లేక గట్టి పోటీ ఎదుర్కొంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. వారణాసిలో ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదు. కేంద్ర మంత్రి, పర్యావరణ ప్రేమికురాలు మేనకా గాంధీ ఈసారి యూపీలోని సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. మతం పేరుతో ప్రచారం చేసినందుకు ఇటీవలే 48 గంటల పాటు ప్రచారంపై ఈసీ నుంచి నిషేధాన్ని ఎదుర్కొన్నారు. దీంతో ఆచితూచి ప్రసంగాలు చేస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కోడలుగా మేనకా గాంధీ సుప్రసిద్ధురాలు.
చాలా కాలంగా ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో పిలిభిత్ నుంచి గెలిచారు. ఈసారి మాత్రం సుల్తాన్పూర్ నుంచి బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గం ఎవరికీ కంచుకోట లాంటిది కాదు. అయితే గత ఎన్నికల్లో కమలం వికసించింది. ఈసారి కూడా తాను ఘన విజయం సాధిస్తానని మేనకా గాంధీ ధీమాగా చెప్తున్నారు. మరాఠా నాయకుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే మరోసారి బారామతి నుంచి బరిలోకి దిగారు. ఇది శరద్ పవార్ కుటుంబానికి కంచుకోట లాంటి సీటు. పవార్ ఎవరిని నిలబెట్టినా గెలిపించడం ఇక్కడి ఓటర్లకు అలవాటంటారు. చాలా కాలంగా ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. 2009-2014లో శరద్ పవార్ కుమార్తె సుప్రియ ఇక్కడి నుంచి విజయం సాధించారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. మంచి వాగ్దాటి గల మహిళా ఎంపీల్లో సుప్రియ ఒకరు. లోక్సభ చర్చ సందర్భంగా స్వపక్షం నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా ప్రశంసలు అందుకునే అరుదైన సభ్యుల్లో ఈమె ఒకరు. అంశం ఏదైనా సమగ్ర అధ్యయనం చేసి తగిన సూచనలు చేస్తూ ప్రసంగించడం సుప్రియ అలవాటు. అందుకే హుందా అయిన ఎంపీలో ఆమె ఒకరంటారు. ఈసారి కూడా సుప్రియ గెలుపు నల్లేరుపై నడకే అని ఎన్సీపీ నాయకులు ధీమాతో ఉన్నారు. అయితే శివసేన బీజేపీ కూటమి మాత్రం ఈసారి గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. యూపీ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ కూడా మరోసారి లోక్సభకు ఎన్నిక కావాలని ఆరాటపడుతున్నారు. కన్నౌజ్ నియోజకవర్గంలో మరోసారి పోటీ చేస్తున్నారు. తమ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా విజయం ఖాయమని, కాబట్టి మరోసారి తాను గెలవడంలో అనుమానం లేదని ఆమె చెప్తున్నారు. అఖిలేష్ యాదవ్ వరుసగా 3 సార్లు గెలిచిన ఈ నియోజకవర్గం నుంచి డింపుల్ 2 సార్లు విజయం సాధించారు. లోక్సభ చర్చల్లో అంత చురుగ్గా పాల్గొనే ఎంపీగా ఆమెకు పేరు లేదు. అయితే రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆమె చాలా పాపులర్. నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ ఉంటారు. కనౌజ్పై పట్టు సడలకుండా ఆమె జాగ్రత్త పడుతూ వస్తున్నారు. అయితే 2014లో ఆమె కేవలం 19,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాబట్టి ఈసారి మరింత కష్టపడక తప్పకపోవచ్చు. బీజేపీ విసిరిన సవాల్ను స్వీకరించి గెలవడం ఆమెకు పరీక్షే. ఈ ఎన్నికల్లో డింపుల్ను ఓడించి తీరుతామని కమలనాథులు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. దీంతో డింపుల్ విజయం ఖాయమా కాదా అనే చర్చ జరుగుతోంది. బీఎస్పీతో పొత్తు కారణంగా మొత్తానికి ఆమె ఖచ్చితంగా గెలుస్తారనేది ఆ పార్టీ శ్రేణుల ధీమా. దేశంలోని అత్యంత వీవీఐపీ నియోజకవర్గంగా వారణాసికి పేరుంది. కారణం ఇది ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు. మరోసారి మోదీ ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఈసారి ఆయన ప్రత్యర్థులు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ హవా వీచింది. దీంతో సహజంగానే ఆయన వారణాసిలో ఘన విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పై 3,71,000 భారీ మెజారిటీతో మోదీ విజయం సాధించారు. ఈసారి ఆయన అలవోకగా నెగ్గుతారనేది బీజేపీ నాయకులు ధీమా. అయితే ప్రియాంక గాంధీని పోటీకి దింపడం ద్వారా ప్రధానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఈ దిశగా ప్రియాంక ఇప్పటికే సంకేతాలిచ్చారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికలు 7 విడతల్లో జరుగుతున్నాయి. చివరి విడతలో అంటే మే 19న ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. కాబట్టి నామినేషన్లు దాఖలుకు ఇంకా సమయం ఉంది. ఈలోగా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని ఖరారు చేయాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ప్రియాంక అయితేనే మోదీకి గట్టి పోటీ ఇవ్వడం సాధ్యమనేది రాహుల్ ఉద్దేశంగా కనిపిస్తోంది. యూపీలో ఆమె ప్రచారానికొస్తున్న స్పందన అద్భుతంగా ఉందని ఆ పార్టీ నాయకులు కూడా ఖుషీగా ఉన్నారు.
మోదీపై ప్రియాంక పోటీ చేస్తే ఎస్పీ బీఎస్పీ కూడా మద్దతివ్వాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారు. అయితే దీనిపై ఆ పార్టీల నుంచి ఇంకా ప్రతిస్పందన రాలేదు. త్వరలోనే ప్రియాంక పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రత్యర్థి ఎవరైనా మోదీ విజయాన్ని ఆపలేరని బీజేపీ నాయకులు చాలా ధీమాగా చెప్తున్నారు. ప్రధానిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపిస్తామని వారు పట్టుదలగా ఉన్నారు. సంఖ్య తక్కువైనా సత్తాలో సాటి లేదని నిరూపించిన మహిళా ఎంపీలు మళ్లీ గెలవడానికి ఆరాటపడుతున్నారు. మరికొందరు మహిళా అభ్యర్థులు బలమైన నాయకులను ఢీకొని విజయం సాధించడానికి పోరాటం చేస్తున్నారు. ఇది టుడే టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. For more updates, please subscribe 99 TV Telugu.